కరీంనగర్ ఫిలిగ్రీ అంటే వెండి తీగలతో అద్భుత కళాఖండాలను రూపొందించే అరుదైన హస్తకళ. సూక్ష్మ డిజైన్లు, సాంప్రదాయ నైపుణ్యం, చేతిపని ప్రత్యేకతతో ఈ కళ దేశ విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కాకతీయుల కాలం నుంచే ఫిలిగ్రీ కళకు గుర్తింపుంది. ఈ కళకు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో పాటు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా దక్కింది. వెండి ధరలు పెరగడంతో ఫిలిగ్రీ పరిశ్రమ సంక్షోభంలో పడిందంటున్నారు కళాకారులు. గత ఏడాది నుంచి సిల్వర్ రేట్ ఆల్ టైమ్ హైకు చేరుకోవడంతో ఫిలిగ్రీ అమ్మకాలు తగ్గాయంటున్నారు కళాకారులు. పెళ్లిళ్లు, గిఫ్ట్ ఐటమ్స్, డెకరేషన్ పీస్లకు వచ్చే ఆర్డర్లు తగ్గిపోయాయని చెబుతున్నారు. ఒకప్పుడు విదేశాల నుంచి కూడా భారీగా ఆర్డర్లు వచ్చేవని, ఇప్పుడు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కళాకారులు. ఈ వర్క్ హ్యాండ్ వర్క్ అనేది మనకు తెలంగాణలో ఫేమస్ కదా అని చెప్పి ఈ వర్క్నే కంటిన్యూ అయినాను. మన నాన్న తర్వాత నేను కంటిన్యూ. ఈ సిల్వర్ పెరగడం వల్ల ఈ వర్క్ కొంచెం తక్కువ అయినాక మాకు కొద్దిగా వెనక ముందు అయ్యి వర్క్ ఎట్లా కంటిన్యూ అవుతుందా, సిల్వర్ ఇంకా డెవలప్ ఎక్కువ పెరుగుతుందా తగ్గుతుందా అది అర్థం కాక ఇంతకుముందు ఆర్డర్స్ బాగా పెద్ద పెద్దగా వస్తుండే. ఏ మ్యారేజ్ల దాంట్లో కానీ రిటర్న్ గిఫ్ట్లు కంపల్సరీ సిల్వర్ ఫిలిగ్రీ తెలంగాణది కంపల్సరీ ఇస్తుండే. ఇప్పుడు రాను రాను అంతరించిపోయే ప్రమాదం వచ్చింది. దాని గురించి గవర్నమెంట్ దీన్ని మంచిగా మార్కెటింగ్ చేసి ఎగ్జిబిషన్ లీటర్ చేసి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసి జర విదేశాలలో కూడా ఈ వర్క్ సప్లై చేయాలని చెప్పి దానికోసం మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిలిగ్రీ కళను ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు కళాకారులు. ప్రస్తుతం కరీంనగర్లో వందలాది కుటుంబాలు ఈ ఫిలిగ్రీ కళపై ఆధారపడి జీవిస్తున్నారు. పనిలేక చాలా మంది కళాకారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అప్పులు చేసి వెండి కొనుగోలు చేసి కళాఖండాలు తయారు చేసినా అమ్మకాలు లేవంటున్నారు. ఇప్పుడు తెలంగాణ హ్యాండ్ క్రాఫ్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, వెళ్ళి మాట్లాడినాం. సరే తీసుకురండి, మేము కూడా ఎగ్జిబిషన్స్లలో మిమ్మల్ని పార్టిసిపేట్ చేసి మీకు కూడా రానుబోను టీఏడిఏ ఇస్తాము, మీకు కూడా వెనుక అంతరించిపోకుండా ఉండండి అని చెప్పి ఎండి గారు కూడా మాట్లాడినారు. మాకు కూడా వర్క్ చేస్తే అమ్ముడు పోవాలి కదా. ఇక అమ్ముడు పోక కొంచెం గవర్నమెంట్ పెట్టుబడి పెట్టి మా దగ్గర కొనుక్కుంటే మాకు బెనిఫిట్. ఇక వాళ్ళకి ఆర్డర్ వచ్చినప్పుడే మేము మీకు ఆర్డర్ ఇస్తామంటే జర వెనుకకైతుంది. మా దగ్గర కొంచెం వాళ్ళు కూడా కొంచెం పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాదాపు ఒక 2 కిలోల ఐటమ్ ఉందనుకోండి, మాకు 1 కిలోన్నర ఇచ్చేసి ½ కేజీ తర్వాత ఇచ్చినా పర్లేదు అమ్ముడు పోయినాక. ఇక టోటల్ మీరు అమ్ముడు పోయినాకనే ఇస్తా అంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని బాధ.